రేయ్, నిన్నే కదరా ఫుల్ బాటిల్ ఎత్తావు, మళ్ళీ ఈరోజు కూడానా? రే ఆపురా, మంచిగా ఎర్రగా హెల్తీగా ఉండేటోని నీ తాగుడు వల్ల ఫ్యాట్ పెరిగి ఇలా అయిపోయాను. రే నీ అబ్బా ఆపురా. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆ నేమ్లోనే ఉంది. ఎవరైతే ఎక్కువ క్వాంటిటీలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చే డిసీజ్నే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీంట్లో ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో ఏం జరుగుతుంది అంటే మనకి సిమ్టమ్స్ ఉండవు, అలా అని లివర్ కూడా ఎక్కువ డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట. దీన్ని ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీంట్లో ఆల్కహాలిక్ స్టియోటో హెపటైటిస్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. ఇదేమంటే సివియర్ కండిషన్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అనమాట. సో ఇక్కడ ఏమైతుందంటే లివర్ లో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము, లివర్ ఇన్ఫ్లమేట్ అవ్వడము, ఇక్కడ నుంచి ఫ్యాటీ లివర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనము ఫ్యాటీ లివర్ ని కరెక్ట్ ట్రీట్ చేయకపోతే అది సివియారిటీ పెరిగి ఫైబ్రోసిస్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటే మెయిన్ గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్ అలవాటు ఉండడము, ఒబేసిటీ ఉండడము, మీకు ఎట్లాంటి కంటిన్యూగా మీకు మెడికల్ కండిషన్స్ ఉండి ఎక్కువ మెడికేషన్ తీసుకుంటున్నా గానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, సో మీకు జీన్స్ లో ఈ ఇష్యూస్ ఉన్నా, మీరు ఏజ్ అవుతున్నా గానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో మీరు మీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ని రివర్స్ చేసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి గ్లాస్ పడేశాడు, కొంపదీసి మారిపోయాడా? సారీ రా లివర్, నాకు ఈ విషయం తెలియక ఎన్ని దినాల నుంచి తాగుతున్నా, ఇప్పటి నుంచి తాగనులే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.